గురువుగారు, ఇంట్లోని పూజా మందిరంలో విగ్రహాలని పెట్టుకోవచ్చా? ఒకవేళ దేవుని విగ్రహాలు పెట్టుకోవాలంటే ఎంత పరిమాణంలో ఉండాలి? దేవుని విగ్రహాలు ఉండవచ్చు. భగవంతుని యొక్క స్వరూపాలు 5 విధాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది, మనం ఒక రూపాన్ని ఊహించుకుని ఆ రూపాన్ని మనం తయారు చేసుకుని పెట్టుకోవటం. రెండవది మంత్రస్వరూపం. మూడవది యంత్రస్వరూపం. నాలుగవది కథాస్వరూపం, ఆ భగవంతుని యొక్క చరిత్ర స్వరూపం. ఐదవది తత్వస్వరూపం. ఇన్ని రూపాలతో భగవంతుడు ఉన్నాడు. 5 రూపాలతో ఏ భగవంతుని పేరుతో పెట్టుకున్నా ఈ భగవంతుడికి 5 రకాల రూపాలు. అయితే ఓ ఫోటో పెట్టుకున్నా అది భగవంతుని యొక్క రూపమే, లేదు యంత్ర రూపంలో పెట్టుకున్నా భగవంతుని రూపమే, మంత్రతత్వంతో జపం చేసినా అది భగవంతుని రూపాన్ని అర్చించినట్టే. ఆ భగవత్ తత్వాన్ని అనుసరించి మనం ప్రవర్తించిన భగవంతుని అనుసరించినట్లే. కానీ చాలామందికి ఆ భగవంతుని రూపాన్ని అక్కడ పెట్టుకుని ఓ విగ్రహంగా చేసుకుని ఆరాధన చెయ్యాలి అనే కోరిక ఉంటుంది కనుక విగ్రహాలు పెట్టుకోవచ్చు. పెట్టుకోవటంలో ఏ విధమైన దోషం లేదు. కానీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో, మన గృహంలో ఉండేటువంటి విగ్రహాలు ఆ యజమాని యొక్క చూపుడు వేలు ఎంత నిడివి ఉన్నదో అంత మాత్రమే ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండరాదు. ఒకవేళ ఎక్కువగా కనుక ఉంటే ఏమవుతుంది అని ప్రశ్న వేసుకోవచ్చు. ఏమవుతుంది అంటే, ఆ రూపాన్ని పెంచిన కొలది దానికి కావలసినటువంటి ఆహార విహార వ్యవహారములు కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఆ రూపాన్ని, విగ్రహ పరిమాణాన్ని బట్టి దానికి కావలసిన శాంతిని చేయగలిగితే ఉంచుకోవచ్చు. అంత శాంతిని మనం చేయలేనప్పుడు అతడు గృహస్థు కనుక ఆ విధమైనటువంటి శాంతులు ఇవన్నీ చేయలేడు కనుక ఆ భగవంతుని యొక్క శక్తి పరిమితమైంది కాదు, అపరిమితమైనటువంటి శక్తి. అందువల్ల గృహంలో ఉండాలి అంటే చిన్నవిగా ఉండి ఆ చిన్నతనంలో కూడా చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతే నిడివి ఉండాలి. అంతకన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే దానికి చేయవలసిన అర్చనా విధానాలు కానీ, దానికి చేయవలసినటువంటి ప్రతిష్టా విధానాలు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పింది ఆగమశాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి మనం చేయవలసింది. కారణం ఏమంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెబుతున్నది. ఆ కారణం చేత శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మాత్రమే ఆ విగ్రహాలు ఉంచుకోవాలి. కానీ నాకు బాగా ధనం ఉన్నది కనుక పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటాను అంటే దానికి కావలసినటువంటి విధానంలో కనుక మనం అర్చించకపోయినట్లయితే ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్నే మింగివేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ బల్బు పెట్టాం మనం, దానికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తుంది, దాని మీద వ్రాసి ఉంటుంది. అంతవరకే కరెంటు కనుక వచ్చినట్టయితే ఆ బల్బు కాంతినిస్తుంది, మనకు అన్నీ కనబడతాయి, బాగుంటుంది. అందవలసిన దానికన్నా పవర్ ఎక్కువ అందిందనుకోండి, ఆ బల్బు ఏమైపోతుంది? మాడిపోతుంది, పగిలిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ గృహస్థు యొక్క పరిమాణాన్ని అనుసరించి అతడు ఎంతవరకు చేయగలుగుతాడో దాన్ని అనుసరించి మాత్రమే పెట్టుకోవాలి. కానీ దొరుకుతున్నాయి కదా అని ఎంత పడితే అంత విగ్రహాలు మనం పెట్టుకోరాదు. కేవలం గృహస్థులు మాత్రం ఆ చూపుడు వేలు ఎంత ఉన్నదో అంతవరకే విగ్రహాలను ఉంచాలి. విగ్రహాలతో పాటుగా పటాలు కూడా చాలా పెద్ద పెద్దవి పెడుతుంటారు కదా, అలా అంతంత పెద్దవి పెట్టడం కూడా ఇది జరగకూడని విషయం. ఎంత పెద్దదిగా ఫోటో పెడితే అంతగా భగవంతుడు కరుణిస్తాడు అనేటువంటి భావం చాలా దుర్మార్గమైనటువంటిది. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెబుతున్నది శాస్త్రం. అనోరణీయాన్, అతి చిన్నగా ఉన్నటువంటి భగవత్తత్వం కూడా మనల్ని కాపాడగలదు. పరమాణువు కన్నా చిన్నదిగా ఉన్న భగవత్తత్వం కూడా భాగవతంలో ఉత్తర గర్భవతి అయి
అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం చేత గర్భస్థమైన శిశువు ఏదో కష్టంలో ఉంటే ఆ కష్టం తల్లికి తెలిసింది, ఉత్తరకు తెలిసింది. నన్ను కాపాడవయ్యా, నా గర్భంలో ఏదో జరుగుతోంది తెలియనటువంటిది, నేను మరణించినా పర్వాలేదు, నా గర్భస్థ శిశువు మాత్రం ఏ విధమైన ప్రమాదం లేకుండా ఉండాలి అని కృష్ణ పరమాత్మను ఆశ్రయించింది. కృష్ణ పరమాత్మ అప్పుడు ఏం చేశారు? అణురూపంలో, సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి సుదర్శనంతో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును ఛేదించి అప్పటికే మరణించి ఉన్న ఆ శిశువుని మరల ప్రాణప్రతిష్ఠ చేశారు. కనుక అణురూపంలో ఉన్నటువంటి భగవత్ శక్తి కూడా ఎటువంటి కర్మనైనా ఆచరించగలుగుతుంది. అంతే తప్ప పెద్ద ఫోటో ఉంటే ఆ పెద్ద ఫోటోతో అంత ఫలితాన్ని భగవంతుడిస్తాడు అనుకోవటం అమాయకత్వం. కనుక భగవంతుడు యోచనా రూపంతో ఉన్నా కాపాడుతాడు, తత్వరూపంతో ప్రార్థించినా కాపాడుతాడు, మంత్ర రూపంతో జపం చేసినా కాపాడుతాడు, యంత్ర రూపంతో ఒక చిన్న యంత్రాన్ని అక్కడ పెట్టుకుని అర్చించినా కాపాడుతాడు. ఇవేవీ నేను చేయలేనయ్యా, నీ చరిత్రను నేను చదువుకుంటున్నానయ్యా, ఆ భగవంతుని లీలలు మొత్తం పారాయణ చేసుకున్నా ఆ భగవంతుడు విగ్రహానికి పూజ చేస్తే ఎంతగా కాపాడుతాడో అంతగా కాపాడుతాడు ఈ అన్ని విషయాలలో. కనుక ఎంత పెట్టుకుంటే అంత గొప్పది అని అనుకోవటం అమాయకత్వం.